రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు బోయజు నా కుమారి నా మాట వినుము. అది ఏమన్నాడు తెలుసా? నాకు ఇంత పొలం ఉంది, ఇంత సమృద్ధి ఉంది, ఈ పొలంలో నువ్వు ఏరుకోవాల్సింది ఏందో. నువ్వు తినే ఆహారం మీద ఇక్కడే తిను, వేరొక పొలంలోకి వెళ్ళొద్దు. ఎందుకో తెలుసా? వేరొక పొలంలో విషం ఉంటుంది, జాగ్రత్త. చెప్పలేము. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నదని రాయబడి ఉంది రోమపత్రికలో. వేరొక పొలంలోకి నువ్వు వెళ్ళకూడదు. నిన్ను ఎలా చేస్తాడో తెలుసు అపవాదిగాడు? దుర్బోధకులను పిలిపించి నిన్ను పాడు చేయడానికి అంత్య దినములందు అబద్ధ బోధకులు లభిస్తారని రాయబడి ఉంది తిమోతి పత్రికలో. ఎట్లా పడితే అలా చేసుకోవడానికి నువ్వు ఇష్టపడ్డావా? నీ భక్తికి నువ్వే కారకురాలు అవుతావు. వేరొక పొలంలోనికి నువ్వు వెళ్ళొద్దు. వేరొక సంఘం అనే ఈ కంచెలో నుంచి ఆ కంచెలోకి నువ్వు, ఇది జీవం కలిగిన దేవుని సంఘము.